చాలా ఇబ్బంది అయింది, బ్రీతింగ్ ప్రాబ్లం అయింది, ముక్కు ఇది బ్రేక్ చేసిర్రు, ఈ సర్జరీ అయింది, ప్లాస్టిక్ సర్జరీ అయింది, ఇది బ్రేక్ చేసారు. ఇంత అయితే మా కేసు తీసుకోకుండా వాళ్ళు ఏదో సినిమా వెళ్ళే ప్రయత్నం చేశారు స్టేషన్. ఇంకొకటి మేము ఫస్ట్ గేర్ వేసి సెకండ్ గేర్ మూవ్ అవ్వక ముంగలకెళ్ళి ఒకటి వస్తాడు, సడన్ బ్రేక్ వేసే విధంగా చేస్తాడు, వాళ్ళు వెనకంగా వచ్చి గుద్దుతారు, లేస్తారు. ఆ అమ్మాయి లేసుడుతోనే కొంచెం బూత్ లాంగ్వేజ్ మాట్లాడడం ఇట్లాంటివి చేస్తుంటారు. ఇదేం యాటిట్యూడ్ తెలియదు, ఇది కరెక్ట్ కాదని మనం 100% కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులే ఉన్నారు దీని వెనకాల. ఇది ఆషమాషి ఏదో గల్లీలో కూర్చొని దాడికి చేసినట్టు కాదు వ్యవహారం. పేపర్లో కూడా రాసినాము, ఆ 7 లారీలు మిస్ అయినాయి, ఎక్కడ పోయినాయి, సీతక్కయ్యనా అవి, ఏంది కథ, ఏమైంది అనేది మనం కొంచెము మన పేపర్లో కావచ్చు, మన ఛానల్లో కావచ్చు మాట్లాడినాం. పబ్లిక్లో కూడా బాగా దాని నుంచి వస్తుంది. ఇప్పుడు మన మీద అటాక్ చేసిన వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళ తీగ లాక్కుంటూ పోతూ ఉంటే రేవంత్ రెడ్డి గారికి సీతక్కకు కామన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తూ ఉంది. అది ఓకే. ఎవరైనా మీ దాంట్లో న్యూస్ లైన్లో ఒక పోస్ట్ చేశారు, అస్నాపూర్ డివిజన్కి సంబంధించిన కాంగ్రెస్ నాయకుల వాళ్ళు వాళ్ళదే శంకర్ అంటోని క్యారెక్టర్ని బ్యాట్ చేయాలి. దీనికోసం వీళ్ళు ఇయ్యాల చేసిన ప్లాన్ కాదు ఇది. మా ఊరికి వెళ్ళిర్రు, మా ఊర్లో రెక్కి చేసిర్రు, మా ఊర్లో వీనికి కేసులు ఏమున్నాయి, వీనికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, ఇల్లీగల్ యాక్టివిటీ ఉందా, మా కాలేజీలో కొంతమంది మిత్రులను సంప్రదించారు, ఇట్లా ఇవన్నీ చేసి వీడి బ్యాక్గ్రౌండ్ ఉంది, వీనికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా. మీకు అనిపించిన ఏదైనా రోజు ఇలాంటి థ్రెట్ ఉండబోతుంది అని? అంటే నేను అటాక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రదర్. బేసిక్గా అంటే క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి మన కేసు పెడతారు కావచ్చు. ప్రతినిధుల్ని ఏకవచనంతో సంబోధిస్తుంటారు మీరు? తెలంగాణ లాంగ్వేజ్ ఏకవచనమే కదా బ్రదర్. నేనేమో అరే తురైలు కొడతలేను, లకరాలు మకరాలు వాడతలేను అని. ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ క్యాండిడేట్ అని ఒక ముద్ర వేసిరన్న. అంటే ఎట్లా బీఆర్ఎస్ క్యాండిడేట్ అనుకుంటున్నారు బ్రదర్ మీరు? ఏ విధంగా అనుకుంటున్నారు? అంటే ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ శంకర్ ముందుకు కొనసాగుతూనే ఉంటారు 100%. అసలు ఎక్కడ కూడా మనం తగ్గేది లేదు, ఎక్కడ కూడా మన గొంతు ఆగేది లేదు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. మనం జర్నలిస్ట్ శంకర్ అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాము. యాక్చువల్గా శంకర్ అన్న రికవర్లో ఉన్నాడు. అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల కింద అన్న పైన కొందరు దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. అది ఎలా జరిగిందంటే మనం అందరం సీసీ ఫుటేజ్లో చూసినాం. కాకపోతే ఇప్పుడు అందరిని అడిగేది ఏంటంటే ఆ దాడి వెనుక ఎవరు ఉన్నారని. అన్న నమస్తే అన్న. నమస్తే. ఎట్లుందన్న? కొంచెం ఓకే, ఇప్పుడు క్యూర్ అవుతుంది. ఏదన్నా అదే రొటీన్ క్వశ్చన్స్ కాకుండా ఆ దాడి మొత్తం మీ సీసీ ఫుటేజ్ చూసినాం అన్న. చాలా బాధాకరం. ఎందుకంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకునే మరొక ప్రశ్నించే గొంతుకలాగా నేను వస్తున్నా. అది చూస్తే చాలా బాగా అనిపించింది. ఈ దాడి వెనుక ఎవరు ఉంటారు అనుకుంటున్నాను? ఎవరున్నారు? పాలకులకు కొంచెం నచ్చట్లేదు మనం ప్రశ్నించే తత్వం, వాళ్ళకు నిద్ర పడతలేనట్టుంది. 100% కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులే ఉన్నారు దీని వెనకాల. ఇది ఆషమాషి ఏదో గల్లీలో కూర్చొని దాడికి చేసినట్టు కాదు వ్యవహారం. 200% ఇది కాంగ్రెస్ నాయకులు చేసిండ్రు. మనం చూస్తూ ఉంటే వరుస పెట్టి మనము గవర్నమెంట్ మారిన కావచ్చు కావచ్చు, ప్రజలకు కొనలు వాళ్ళు ఏదైతే ఇచ్చిన హామీలు, మనం కొత్తగా ఏమో పుట్టించేటువంటివి ఏం లేవు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు డేట్లతో ప్రకటించారు. నోటిఫికేషన్ కానీ, లేకపోతే రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, ఇట్లా ప్రతి విషయాన్ని వాళ్ళు ఏదైతే చెప్పారో అది మాత్రం వాళ్ళకి మనం గుర్తు చేస్తున్నాం. అది ప్రజల వాయిస్గా గుర్తు చేస్తున్నాం. అది వాళ్ళకి నచ్చట్లేదు. ఓకే. బేసిక్గా ఫోన్లు చాలా బెదిరింపు కాల్స్ వస్తాయి బేసిక్గా నాకు. ఇక ఆ బెదిరింపు కాల్స్ని మించి వీళ్ళు అటాక్లకు బేసిక్గా కేసులు పెడతారు కావచ్చు. ఏమైనా మనం అది చేస్తే అట్లా లీగల్గా ఏమన్నా ఫైట్ చేస్తే మనం కూడా దాన్ని ఎదుర్కొందాము, పర్లేదు అని నిర్వహించి మరీ దాడి చేసేంత కక్ష ఏంటన్నా అసలు? ఎందుకంటే బేసిక్గా ఈ గవర్నమెంట్లో కీలకమైనటువంటి వ్యక్తులలో 2 ఉంటారు. ఒకటి రేవంత్ రెడ్డి గారు, ఒకటి సీతక్క గారు కూడా ఒకటి. ఇప్పుడు సీతక్క ఇసుక మాఫియా మనం బాగా టేకప్ చేసినాం, గత వారం టేకప్ చేసినాము. పేపర్లో కూడా రాసినాము, ఆ 7 లారీలు మిస్ అయినాయి, ఎక్కడ పోయినాయి, సీతక్కయ్యనా అవి, ఏంది కథ, ఏమైంది అనేది మనం కొంచెము మన పేపర్లో కావచ్చు, మన ఛానల్లో కావచ్చు మాట్లాడినాం. పబ్లిక్లో కూడా బాగా దాని నుంచి వస్తుంది. అది మనం చేసింది ఏం కాదు. దొరికిన దాంట్లో రేవంత్ రెడ్డి బొమ్మలు ఉండడం, అది ఈ వ్యవహారం అంతా అయినాక దొరికినాక ఆ లారీలను తప్పించండి అని చెప్పేసి ఆయన ఫోన్ చేయడం పోలీసులకు, వాళ్ళు కూడా ఆ పిఎన్ పక్కన పెట్టడము, ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఇవన్నీ వార్తలు వస్తున్నాయి. మనం దాన్ని కొంచెం ఎక్స్పోజ్ చేసినాము, ఎక్కువ మాట్లాడి. ఇది మాత్రమే కాకుండా ఈ మధ్య కొడంగల్ కూడా వెళ్ళారు. కొడంగల్ మండలంలో అప్పాయిపల్లి గ్రామానికి వెళ్ళి అవునవును ఇది పేదల భూములకు ఎసరు పెడుతున్నారు రేవంత్ రెడ్డి అని. అదే కడా ప్రాజెక్ట్ ఉంది కదా. అది అంటే అక్కడ కూడా వాళ్ళ విజ్ఞప్తి మేరకు మనం పోయిన వాడికి కాల్ చేశారు మీకు. ఫస్ట్ మనకు అప్రోచ్ అయ్యి, మన ఛానల్కి అప్రోచ్ అయ్యి వాళ్ళు మా భూములు ఇట్లా ఉన్నాయని ఒక వారం 10 రోజుల క్రితం వార్త రాసినాం మనం. అదే శ్రీనివాస్ అనే వ్యక్తి మీకు మనకు కాల్ చేసి రాస్తే మనం అది టేకప్ చేసినాము. తర్వాత మనం మేము వస్తాం మీ ఊరికి, చూద్దాము ఎట్లా ఉందనేది అనిపించింది. బేసిక్గా ఆ 44 కుటుంబాలు కూడా అన్ని బీసీలు, ఎస్సీలు, బుడగ జంగాలు, ఎస్సీ బిడ్డలు. ఇక వాళ్ళ పాపం వాళ్ళ పెద్దోళ్ళు, ముసళ్ళు. ఒక ఆవిడైతే నా వీడియోలో ఉంటుంది, కాలం మీద పడుతుంది. అంటే
నాకు మస్తు బాధ అనిపించింది. నాకు కూడా చాలా అంటే వాళ్ళకి ఇంకా ఆ భూమి తప్ప ఇంకొక ఆధారం లేదు వాళ్ళకి. సో కాబట్టి అట్లాంటి వాళ్ళ వాయిస్ వినిపిద్దాము అనేటువంటి అంటే ఎవరు ఉండొచ్చు ఈ దాడి వెనుక? రేవంత్ రెడ్డి ఉండొచ్చా, సీతక్క ఉండొచ్చు? ఎందుకంటే ఈ నెల ఇప్పుడు వీళ్ళిద్దరే టార్గెట్ చేసినావు నువ్వు. మరి టార్గెట్ కాదు బ్రదర్, ఇది మనం 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 మాట్లాడేటప్పుడు కూడా టార్గెట్ అని అసలు అనలేము. ఎందుకు టార్గెట్ అనలేమంటే ఇది విషయాన్ని చెప్పినాం, మనం ఫోకస్ చేసి చెప్పినాం, ప్రాపర్గా ఫోకస్ చేసి చెప్పినాం. అంటే ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏ విధంగా అవుతుంది, ఎట్ట అవుతుంది దాన్ని. ఇప్పుడు బేసిక్గా సాంప్రదాయ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే షుగర్ కోటెడ్గా ఏదో గ్రాంధికంలో వాడికి చెప్పేసారు. మనమే కొంచెం జనాలకు అర్థమయ్యేటట్టు మన ఊరోళ్ళ మనం ముస్లిం విలేజ్ లాంగ్వేజ్లో చెప్పేశారు. వాళ్ళకి అర్థం ఎప్పుడో పోతున్నాం మనం. ఇప్పుడు మన మీద అటాక్ చేసిన వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళ తీగ లాక్కుంటూ పోతూ ఉంటే రేవంత్ రెడ్డి గారికి సీతక్కకు కామన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తూ ఉంది. అది ఓకే మెల్లిమెల్లిగా ఫస్ట్ మన మీద అటాక్ గురువారం నాడు సాయంత్రం నైట్ అయింది అటాక్. శుక్రవారం నాడు మనకు హాస్పిటల్లో అడ్మిట్ అయినా, శుక్రవారం నాడు సర్జరీ ఇవన్నీ అయినాయి. యాక్చువల్గా వాళ్ళు దాన్ని ఎట్లా తీసుకుపోయారంటే దాడి చేసినాక మనమే ఏదో అమ్మాయిలను అబ్యూజ్ చేసినట్టు, మనమే అమ్మాయిలను ఏదో అది చేసినట్టు, ఇట్లా చేసినట్టు దాన్ని తీసుకుపోయి మొత్తం వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు వాళ్ళకి సంబంధించిన పత్రిక ఏం రాసిందంటే కామాంధుడికి దేవశుద్ధి. అది వాళ్ళ సంపత్రిక కాదు, మన పేపర్ క్లిప్ను వాళ్ళే ఫేక్ చేసిర్రు. మనమేమో జర్నలిస్ట్ శంకర్ పైన హత్యాయత్నం అని మన వాళ్ళు రాసిర్రు, మన మిత్రులు. దాన్ని ఆ టైటిల్ మార్చేసి దాన్ని ఫేక్ చేసి అదే కామాంధుడు అని సంథింగ్ అట్లాంటి పెట్టి రాశారు అనమాట వాళ్ళు. అంటే ఇదంతా ఏంటంటే వాళ్ళు దిగజారుడుతనం చూసి అమ్మో ఇదంతా కథ, అసలు మన మీద అటాక్ చేసిరు, ప్లాన్ చేసి ఇంత చేసిరు, ఏంది కథ అని ఇక మన పిల్లలు, మన ఆఫీస్లో పనిచేసే వాళ్ళు, మన మిత్రులు అందరూ ఆ సీసీ కెమెరాలు అన్నీ ఒక 3-4 days సీసీ కెమెరాలు అన్నీ తీస్తే అలా భాగవతం అంతా బయటపడింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి అండ్ సీతక్కకు కామన్గా ఒక సహచరుడు ఉన్నారంటారు కదా, ఎవరైనా మీ దాంట్లో న్యూస్ లైన్లో ఒక పోస్ట్ చేశారు అస్నాపూర్ డివిజన్కి సంబంధించిన కాంగ్రెస్ నాయకుల వాళ్ళు. అదే వాళ్ళ సాయిరామ్ రెడ్డి అని ఒక పర్సన్ దొరికింది. అవునా? ఆ సాయిరామ్ రెడ్డి మన ఆఫీస్కు ఎదురుగా టీ టైం ఉంటుంది, అక్కడ వచ్చి రెక్కి చేసినట్టు ఇవన్నీ సీసీ కెమెరాలు మనం సంపాదించినాం. అవన్నీ సంపాదించినాం. అసలు ఆయన ఎవరి దగ్గర పనిచేస్తాడంటే శశిధర్ రెడ్డి అని చెప్పేసి డివిజన్లో అక్కడ పోటీ చేసి కార్పొరేటర్గా ఆయన భార్య ఏదో వాళ్ళకి రిలేషన్స్ తోటి సీతక్క ఆయన దగ్గర. సీతక్క ఎవ్రీ ఇయర్ ఆయనకు రాఖీ కడుతుంది, ఈయన కొండలరెడ్డికి ఇలా సంబంధం ఉన్నాయి, ఈ విధంగా జరిగిందని చెప్పేసి మన అనుమానం. ఫోటో చూసినాం, ఆయన సీతక్కతోటి రేవంత్ రెడ్డి తోటి సాన్నిధ్యంగా ఉన్న ఫోటోలు వచ్చినాయి కదా. ఇక ఇవి అంటే ఇదంతా ప్లాన్ చేసుకున్నది. ఇంకొకటి సరే ఇదంతా ఒక పర్సెప్షన్, ఇన్వెస్టిగేషన్లో భాగంగా తవ్వుతున్న కొద్ది వస్తున్న కథ. అసలు నా మీద దాడి చేయాలనుకుంటే, ఒకవేళ నేనే ఏదైనా తప్పు చేసి ఉంటే, ఇప్పుడు అక్కడ నాతో గొడవ పడుతున్నట్టు, నాతో మాట్లాడుతున్నట్టు, అమ్మాయిలు నాతో దగ్గర వచ్చినట్టు ఏదైనా ఉండాలి కదా సీసీలో. మీరు ఆ రోజే కాదు, లాస్ట్ ఒక 10 years 10 days నుంచి కూడా తీయండి సీసీ కెమెరాలు. ఇంకా ఏమున్నా గవర్నమెంట్ ఉంటే అక్కడ గవర్నమెంట్ మావైనా సరేవైనా ఎవరైనా వచ్చిర్రా, అన్నోన్ పర్సన్స్ ఎవరైనా నన్ను కలిసిరా, ఎవరైనా చేసిరా, అప్పుడు నా ఫోన్ డాటా తీయండి. అయితే కొన్ని కాంగ్రెస్ పేజెస్ అన్న ఏం చేస్తున్నాయంటే అమ్మాయిలకు తన ఛానల్ యాంకర్గా అవకాశం ఇస్తానని. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నా ఫోన్ డాటా ఉంది, నా ఫోన్ ఎత్తుకపోయారు వాళ్ళు. నా ఫోన్ ఎత్తుకపోకపోయినా నా ఫోన్ మీరు ఎట్లా 100% వీళ్ళు ట్యాప్ చేస్తారు, ఇలా వ్యవహారం నడుస్తూనే నాకు చూస్తూనే ఉంది, అర్థమవుతూనే ఉంది. సో నాకు ఎవరు ఫోన్లు చేస్తారో తెలుసు, గవర్నమెంట్కి నాతో ఎవరు మాట్లాడుతున్నారో తెలుసు. అట్లా మొత్తం తీయండి, తీసి శంకర్కి గిట్ల చేసిన చెప్పండి. మీరు ఫేక్ క్రియేట్ చేస్తే నేనేం చేయలేను, కానీ నేను ఒకవేళ నిజంగా ఏమైనా తప్పు చేసి ఉంటే చట్టం ముందు పెట్టండి, నేను కూడా దాన్ని ఎదుర్కొంటా. నేను కూడా తప్పు చేసి ఉంటే దాన్ని నేనేందో చూపిస్తాను. అంటే కానీ వీళ్ళు ఎంతసేపు ఉన్నా అంటే వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ చూడండి మిత్రమా, సింపుల్గా నా క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలి, శంకర్ అంటోని క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలి. దీనికోసం వీళ్ళు ఇయ్యాల చేసిన ప్లాన్ కాదు ఇది. మా ఊరికి వెళ్ళిర్రు, మా ఊర్లో రెక్కి చేసిర్రు, మా ఊర్లో వీనికి కేసులు ఏమున్నాయి, వీనికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, ఇల్లీగల్ యాక్టివిటీ ఉందా, మా కాలేజీలో కొంతమంది మిత్రులను సంప్రదించారు, ఇట్లా ఇవన్నీ చేసి వీడి బ్యాక్గ్రౌండ్ ఉంది, వీనికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా, ఏమైనా అమ్మాయిల అలవాట్లు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ ఎంక్వైరీ చేసుకున్నారు. చేసుకుంటే వాళ్ళకు ఇప్పుడు ఎక్కడ దొరకలే వానికి ఏమైనా క్రైమ్ స్టోరీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసారు. మా ఇల్లు నువ్వు కట్టిన వీడు కట్టిన ఇల్లు కూడా ఊర్లో ఇల్లీగల్ అని కూడా ట్రై చేసారు వాళ్ళు. ఒకవేళ ఇల్లీగల్ ఉంటే కబ్జా పెట్టి చేసిండని ఏదో ఒక రకం చేద్దాం అనేటువంటి ప్రయత్నం. ఏం చేసినా ఏం దొరకలేదు. మా మునుగోడు కాన్స్టెన్సీ నాంపల్లి మండలం. నాంపల్లి ఎస్ఐకి ఎల్బినార్ సిఐ కాల్ చేసి మరి తనకైనా క్రైమ్ స్టోరీస్ ఉందా తెలుసుకో ప్రదర్శించాల్సి ఇదే ఇక దీనికోసమే. ఇప్పుడు అంటే పోలీసుల పాత్ర ఎందుకని ఇంకా వీని పోలీసులు అంటే ఇప్పుడు గవర్నమెంటే కదా. ఇప్పుడు బేసిక్గా ఇంత ఇన్సిడెంట్ జరిగితే కేసు దెబ్బలు తిన్న వల్ల మాకు రక్తాలు వచ్చినాయి, మేము హాస్పిటల్ పడ్డాము. ఒక 1 hour దాకా నాకు అసలు కళ్ళే కనపడలేదు.
చాలా ఇబ్బంది అయింది, బ్రీతింగ్ ప్రాబ్లం అయింది, ముక్కు ఇది బ్రేక్ చేసిర్రు, ఈ సర్జరీ అయింది, ప్లాస్టిక్ సర్జరీ అయింది, ఇది బ్రేక్ చేసారు. ఇంత అయితే మా కేసు తీసుకోకుండా వాళ్ళు ఏదో సినిమా వెళ్ళే ప్రయత్నం చేశారు స్టేషన్లో. అంటే ఇప్పుడు ఈ రేంజ్లో అటాక్ చేసినట్టు 100% 307 కేసు పెట్టారు కదా వాళ్ళపైన. 307 పెట్టలేదు, ఇంకా ఏదో చిన్న పిటి కేసులు పెట్టేసి ముగిసేదన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారనే మన వాళ్ళు సీసీ కెమెరాలను తీసిరు. అసలు అమ్మాయిలు ఎట్లా వచ్చారు ఆడికి, మన బండికి ఎట్లా మీ మీద కేసు పెట్టడానికి అదే ఇంక అమ్మాయిలని ఇట్లా ఏదో చేస్తున్నాడు ఈయన, ఇదే విధంగా ఈ విధంగా తీసుకుపోదాన్న ప్రయత్నం చేసి అమ్మాయిలకు తగిలిస్తే 10 నిమిషాలలో అంతమందికి ఎదురవుతారా? 10 నిమిషాలు ఎక్కడిది బ్రదర్, 10 నిమిషాలు సినిమా అయిపోయింది. జస్ట్ 2 నిమిషాలలో ఫోన్ చేయగానే వస్తూనే ఊరు అయితేనే ఉంది. అందులో మీరు సీసీ కెమెరాలో కూడా అబ్జర్వ్ చేస్తే, ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే 9 గంటల నుంచి మన మీద అటాక్ చేసిన పర్సన్స్ మొత్తం మన ఆఫీస్ చుట్టుముట్ట తిరుగుతారు. పాయింట్ 1. ఇంకొకటి, మన మీద అటాక్ చేసేటంటే ముందు ఆ అమ్మాయిలకు ఒక పర్సన్ వచ్చి స్కూటీ ఇచ్చిపోతాడు. ఆ స్కూటీ మీద వచ్చిన అమ్మాయిని ఇంకొక అమ్మాయిని ఇద్దరు కలిసి ఒక స్కూటీ మీద పెడతారు. వాళ్ళు ఆడ వెయిట్ చేస్తారు. మేము కారులో కెమెరాలు పెట్టి మేము మూవ్ అయ్యేదాకా వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తారు. మా కారు మూవ్ అయిన తర్వాత ఎవడైనా రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతాడు పోవాలనుకుంటే. అసలు మేము పోయేదే రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో కార్నర్ నుంచి వెళ్తున్నాం. వచ్చి లెఫ్ట్ సైడ్ ఎట్లా వచ్చి గుద్దుతుంది, క్లియర్గా ప్రణాళిక. ఇంకొకటి, మేము ఫస్ట్ గేర్ వేసి సెకండ్ గేర్ మూవ్ అవ్వక ముంగలకెళ్ళి ఒకడు వస్తాడు, సడన్ బ్రేక్ వేసే విధంగా చేస్తాడు. వాళ్ళు వెనకంగా వచ్చి గుద్దుతారు, లేస్తారు. ఆ అమ్మాయి లేసుడుతోనే కొంచెం బూత్ లాంగ్వేజ్ మాట్లాడడం ఇట్లాంటివి చేస్తుంటారు. ఇదేం యాటిట్యూడ్ తల్లి, ఇది కరెక్ట్ కాదని మనం అంటే ఎంతో ఒక సీన్ క్రియేట్ చేయడం, క్రియేట్ చేసి ఇది ఈ విధంగా దీన్ని అమ్మాయిల మీద తొయ్యాలి. మనమేమో మన బాధలో మనం ఉంటే, నేనేమో హాస్పిటల్ పడ్డా, మన పిల్లలేమో నొప్పులతో అట్లనే ఆఫీస్కి పోయి అవి చూస్తూ ఉన్నారు. ఇది చేస్తూ ఉంటే తెల్లారి వరకు సీసీ కెమెరాలో వీడియోలో ఏమొచ్చింది, నేను నేను పారిపోతున్నా కదా, ఆ పారిపోతున్న వీడియోని ఎందుకంగా 2 అమ్మాయిలు వచ్చినట్టు చూసి ఇక వీడిని తరుముతున్నారు అన్నట్టుగా ఒక ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఎంత చిల్లర బుద్ధి అంటే ఈ చేసే నరసింహ కూడా ఏదో వాంగ్మూలం ఇచ్చిండని అది కూడా తప్పుగా అంటే అన్నీ కూడా అంటే ఈ తప్పుగా రాసిన మిత్రులు కూడా స్పిరిట్ ఆఫ్ తెలంగాణ తెలుగు కొన్ని పేజెస్ ఉన్నాయి. ఇవందరూ నా మిత్రులే. మళ్ళీ తెలుగు 360 గురించి తెలుగు 360 నాకు తెలియదు. నిన్ననే మీ న్యూస్ మార్నింగ్ లైవ్ లో చదివిండు కన్నా వాళ్ళు కూడా నరసింహ వాంగ్మూలం ఇచ్చిండు, ఆయన ఇచ్చిన తప్పు రాసిన వాళ్ళు. అయితే స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అనేటువంటి ఆ పేజ్ మెయింటైన్ చేసే మిత్రుడు నాకు తెలిసే. అంటే గతంలో మేము మల్లన్న సాగర్ విషయంలో కావచ్చు, అంతకుముందు విషయంలో కావచ్చు నా సలహాలు తీసుకున్నాడు, నాతో మాట్లాడేవాడు. కానీ అంత దిగజారిపోయి ఇప్పుడు అధికార పక్షానికి నువ్వు ఏదో కొమ్ము గాయేసే విధంగా, మన ఇంట్లో కూడా ఆడలు ఉన్నారు, మన ఇంట్లో కూడా అది ఉన్నారు, దాన్ని నువ్వు ఆపోదించి, నా క్యారెక్టర్ ఏందో తెలుసు వాళ్ళకి, నేనేందో తెలుసు వాళ్ళకి, నాతో చాలా ర్యాప్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అయినా కానీ దిగజారిపోయి అధికారము ఉన్నది కదా, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేయాలి కదా అని చెప్పేసి విధంగా దాన్ని అట్లా చేస్తే అది సరే. ఇప్పుడు నీకు భయం ఉందో, నీకు థ్రెటన్ ఉందో, నువ్వు చేసినావు. కానీ వాస్తవం నిజం ఎప్పటికైనా దాగదు, 100% తెలుసుకుంటారు. అవి పెట్టగానే మేము తెల్లారగానే అన్ని వీడియోలు పెట్టినాం. మేము ఇంకా 3 రోజుల నుంచి తీస్తే అంత అసలు దొంగలే దొరికిరు. ఇప్పుడు ఆ టీ టైం అవి ఇవి అన్నీ తీస్తే అసలు దొంగలంతా దొరికిరు కదా. ఈ అంత ఒక సీసీ కెమెరాలో అంతా వీడియో కదా, కళ్ళతో చూసినావే ఒక ఆవిడ చెప్పింది కదా, కూరగాయలు అమ్ముకుంటామని చెప్పింది కదా. దాంతోపాటు పైన ఒక అపార్ట్మెంట్లో ఉన్న పెద్ద మనిషి కూడా, ఆమె కూడా పాపం ఆ కొడుకుని ఒక్కనే చేసి కొట్టిరు అని చెప్పేసి నాకు ఆమె కూడా చెప్పింది కదా. ఇప్పుడు ఆమె అయితే మేమేం చేయలేదు కదా, ఇప్పటిదాకా నేను గలవలే కదా. మరి ఇక నువ్వు ఇవన్నీ ఎట్లా చెప్తావు? ఇవన్నీ బయటకు వచ్చేసరికి ఇక పోలీసు వాళ్ళకి ఏం అర్థం కాలేదు. అప్పటిదాకా మాకు కేసు పెట్టలే అన్న. మీరు కేసు విపరీతంగా ప్రశ్నిస్తున్నారు గత 2 నెలల నుంచి, అంటే 8 రోజుల నుంచి. మీకు అనిపించిన ఏదైనా రోజు ఇలాంటి థ్రెట్ ఉండబోతుంది అని? అంటే నేను అటాక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రదర్. బేసిక్గా అంటే క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి మన కేసు పెడతారు కావచ్చు, ఏదైనా ఒక విధంగా మనల్ని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు కావచ్చు, ఏదో ఒక విధంగా ఎట్లనో విధంగా చేస్తారు కావచ్చు అని అనుకున్నాం తప్ప గిట్లా పర్సనల్ ఫిజికల్ అటాకులు చేస్తారు, ఇట్లా దాడులు చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది మిత్రులు అన్నారు, నీలాంటి వాళ్ళు అన్నారు, రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంత కేసులు పెట్టి సాఫ్ట్గా ఉండే పర్సన్ కాదు ఆయన కొంచెం క్రిమినల్ మెంటాలిటీ ఉంటుంది, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని అన్నారు. కానీ మరీ మనుషులను చంపేంత క్రిమినల్ ఉంటాడు అని, మనుషులని మొత్తానికి అంతమంది నుంచి అంత క్రిమినల్ అని నాకు ఇన్సిడెంట్ అయింది, నాకు తెలియలేదు. అంటే అన్నదమ్ముల క్రూషియల్గా ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారనేది నాకు అర్థం కాలేదు. ఇప్పటికి ఆయన నిర్ధారణ చేస్తారా? ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది తీగ లాక్కుంటూ పోతే వాస్తవానికి స్వచ్ఛందంగా నీట్గా ఒకవేళ పోలీసులు కనుక చేస్తే ఇది ఎక్కడి నుంచి ప్లాన్ అయింది, ఏ నుంచి ప్లాన్ అయింది, తప్పకుండా అది కొండరెడ్డి దాకా పోతుంది, తప్పకుండా సీతక్క దాకా పోతుంది. ఈ 2 కంబైన్డ్గా చేసినటువంటి వ్యవహారం ఇది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇక్కడ లోకల్లో సాయిరామ్ రెడ్డి, శశిధర్ రెడ్డి ఉన్నారు కదా, ఎప్పుడైనా మిమ్మల్ని పర్సనల్గా కలిసి వాళ్ళు ఏం చేయాలి అంటే ఫోన్లు చేసిన దాంట్లో వాళ్ళు ఉండవచ్చు, నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఎవడు కూడా సొంత ఫోన్ నుంచి చేయడు, ఫేక్ నుంచో లేకపోతే ఇంకో నుంచో వేస్తాడు.
సో అట్లా ఎంతోమంది ఫోన్లు చేశారు గవర్నమెంట్ మారినాక నేను మాట్లాడుతుంటే పాన అవుతలేదా, ఓపిక పడతలేవా, బూతులు తిట్టి కొంతమంది చాలా మంది మాట్లాడారు. రాదురా ఇంకా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది, నీ సంగతి చూస్తాం అట్లా ఇట్లా అన్నారు. ఫోన్లలో బెదిరించే వరకే ఉంటుంది కావచ్చులే అని మనం అనుకున్నాం. కానీ ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తారు ఇట్లా. మరి అన్ని బెదిరింపులు వస్తుంటే ఒక్కసారి మీరు ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలి కదా. అంటే వాళ్ళకి తెలుసు అందరికి ఫ్యామిలీస్కి, ఎందుకంటే నైట్ టైంలో మేము ఇక్కడే ఉన్నప్పుడే 12 గంటలకు 1 గంటలకు కూడా వస్తుంటాయి. కాకపోతే ఇది ఇప్పుడు కాదు కదా, గతంలో నేను కొంచెం బీజేపీ మీద కూడా అగ్రెసివ్గా పోయినప్పుడు కూడా వచ్చేటివి. బట్ నాకు ఎందుకో బీజేపీ వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళే చాలా దుర్మార్గులు అనిపిస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కొంత అదికో దేశభక్తనో లేకపోతే అదనో ఇదనో కంట్రోల్ అని ఉండరు. కానీ వీళ్ళది లేదు, వీళ్ళకి మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళ మీద మనం ఎన్ని వీడియోలు చేసినా ఎంత చేసినా కానీ వార్నింగ్ ఇచ్చారు. కాకపోతే కింద కామెంట్లు పెట్టారు, నాకు కౌంటర్లు ఇచ్చారు మిత్రులందరూ బీజేపీలో ఉన్న వాళ్ళు. నాకు అటాక్, నాకు కౌంటర్లు ఇచ్చారు, సోషల్ మీడియాలో పెట్టిర్రు. అరే నువ్వు గిట్లా గిది చెప్పినవరా కదా అన్నారు, మస్తు అన్నారు. కానీ ఇంత క్రూషియల్గా మనిషినే అంత జర్నలిస్ట్ శంకర్, ఇంత పేద జర్నలిస్ట్ పైన ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన పెడతాడని అనుకోవచ్చు. అంటే అదే ఇప్పుడు ఏదైనా షర్ట్ ఉన్నప్పుడు మానున్నప్పుడు దాకా అంటే మలుకున్నప్పుడే వంచితే బాగుంటుంది. మొక్కున్నప్పుడు దాన్ని ఉంచేయాలి, తుంచేయాలి. అది మాన అయితే పెద్దగా అవుతుంది. ఇప్పుడు మనము క్వశ్చన్ చేస్తున్నాం. నాదేం కొత్త కాదు, రెగ్యులర్ నాది ఇదే ఫార్మాట్ ఉంటుంది. నేను రెగ్యులర్ కూడా అందరు ఇట్లా వ్యతిరేకిస్తారు కాబట్టి నేను వ్యతిరేకించాలని, అందరు సపోర్ట్ చేస్తారు నా అట్లా ఉండదు. లోకం అంతా కాళేశ్వరాన్ని నేను వ్యతిరేకించా, స్టిల్ వ్యతిరేకించా. అది మునుగని కొట్టకపోని మళ్ళీ మనం బరాజు కట్టుకోవాలి, మళ్ళీ తెచ్చుకోవాలని చెప్తాను నేను. ఎందుకంటే నాకు అవగాహన ఉన్నది. నేను కొంత పెద్దవాళ్ళ దగ్గర, ఇంకొంచెం పెద్దవాళ్ళ దగ్గర, విఘ్నుల దగ్గర తెలుసుకుంటున్నా, కొన్ని విషయాలు తెలుసుకుంటున్నా. కాబట్టి దానికి ఇంకొక గత్యంతరం లేదు, కాబట్టి ఇంకొక ఆల్టర్నేట్ లేదు, కాబట్టి నేను దాన్ని స్వాగతిస్తాను. ఇప్పుడు నీకు మన ప్రాజెక్టుల విషయంలో డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి, నేను అవినీతి లేదని చెప్పాను, దాని సర్టిఫికేట్ ఇయ్యను. బట్ కానీ మన నీళ్లు రావాలి, మంచో చెడో ఏదో ఒక విధంగా నీళ్లు రావాలి. నీకు అనుమతి ఉందా లేదా, అవినీతి జరిగిందా లేదా సెకండరీ. అది చేయాల్సిన వాళ్ళు చేస్తారు, అది చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు. వీటిని కూడా మనం మేనేజ్ చేసుకొని మన రాజకీయాలకు వాడుకుంటున్నాం, అది వేరే విషయం. ఇసుక దందాల పైన కూడా వరుస కథనాలు అసలు సీతక్క పైన మీరు ఏదో టార్గెట్ చేస్తున్నట్టు, అంటే ఆ పదం అనొద్దన్నారు కానీ నిజంగా చూస్తుంటే టార్గెట్ చేస్తున్న విధంగానే మీరు సీతక్క. టార్గెట్ అనేది ఏం లేదు. అంటే ఇప్పుడు సీతక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా నడిచింది, వ్యవహారం అయింది. ఇవాళ ఆమె బాధ్యత ఒక మంత్రి, బాధ్యత మంత్రి, ఆమె మీద ఆరోపణలు వచ్చినప్పుడు అది ఎస్ ఆర్ నో, నేనున్నా లేను చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఆమె మీద ఉంటుంది. 200% ఆమె మీద ఉంటుంది. ఇప్పుడు ఆమె పిఏనే ఎందులో ఇన్వాల్వ్ అయ్యింది అనేది బయటకు వచ్చింది. అది నేను ఒక్కడిని కాదు చెప్పింది, శంకర్ అంటోడు ఒక్కడే చెప్పలే. కాబట్టి ఫస్ట్ మనం దాన్ని ప్రచురించినాము. ఒకవేళ నేను చెప్పిన తప్పే అయితే ఎన్టీవీలో స్టోరీ బోర్డ్ ఎట్లా వేస్తారు, ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేజీలో కథనం ఎట్లా రాస్తారు, మిగతా పేజీలలో ఎట్లా రాస్తారు, ఏ విధంగా రాస్తారు? ఒకవేళ నేను చెప్పిన తప్పనే అనుకోను. ప్రాపగండా ఎట్లా వేసినాయి మరి, ఎట్లా వేసినాయి కదా. సుజిత్తే తప్పు మొత్తం అని వేసినాయి కదా. నేనేమన్నా సుజిత్తే తప్పు ఎట్లా ఉంటుంది, సుజిత్ను ఎందుకు బలిపశం చేస్తున్నారు? ఆయన పిఏ, అసలు వ్యవహారం అంతా ఆమె తెలియకుండా నడుస్తుంది. ఒక పిఏ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆమె చేయడు కదా. అరే నేను నా వర్షన్లో నేను చెప్పాను. సో దాంతో ఇంకా మరి వాళ్ళకు అంటే మరి ఆ పిఏ అంటోడు మనకు తెచ్చిన రోజులే మంచిగా ఉంటుంది. ఏదైనా తప్పు దొరికిపోయినప్పుడు మాత్రం మొత్తం అన్నీ నూకేసి బలిపశం చేస్తే ఎట్లా? అసలు దీని వెనకాల అసలు సూత్రధారులు వేరే ఉన్నారు, వీళ్ళని పట్టుకోవాలని నేను నా వర్షన్ లేదు. అంటే డైరెక్ట్గా సీతక్క పేరు చెప్పేసి మరి అంతే కదా. ఇప్పుడు నీకు అంటే అందులో లేకపోయి ఉంటే ఎట్లా లేదో చెప్పు. మీరు చూడొచ్చు ఎన్టీవీలో స్టోరీ బోర్డు చూస్తే ఎంత క్లియర్గా అంటే అసలు సీతక్క పాపం ఏమీ తెలియదు, మొత్తం ఈయన చేసిన అన్న విధంగా స్టోరీ ఉంది. అంటే ఇప్పుడు ఎందుకు అంత అనుకూలంగా రాష్ట్రాల్సి వచ్చింది? ఆ వార్త చూసినప్పుడు ఎవరికైనా అర్థమైపోతుంది ఇది పెయిడ్ స్టోరీ అని. మరి ఎందుకు అంత చేసుకోవాల్సి వస్తుంది? అంటే మీరు కూడా మీడియాను పెట్టి ఏదో మేనేజ్ చేద్దామని చూస్తున్నావు. నేను గదే మీడియాలో దీని వెనకాల నువ్వే ఉన్నావు అక్క చెప్పు, ప్రెస్ మీట్ పెట్టు. ఇప్పుడు ఏదైనా సినిమా షిటుక్కు అంటే సీతక్క స్పందిస్తుంది. అవును, మరి 7 లారీలు పోయి ఇప్పటిదాకా గతి లేవు, అతి లేవు, 7 కూడా తెలియదు కానీ మరి సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా మదర్ తెరీసా అనుకుంటున్నా. అంటే నేనేమో ఆమె సేవ నేను తప్పు పడతలే, ఆమెదా నేను తప్పు పడతలే. అంటే మదర్ తెరీసా ముసుగులో ఉన్న నేనేమంటున్నా అంటే ఆమె సేవ నేను తప్పు పడతలే, ఆమె ప్రజలకు సేవ చేస్తుంది, మంచిగానే చేస్తుంది. కానీ దాంతోపాటు ఎక్స్ట్రా కాలిక్యులేటర్ చాలా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఈ దందాలన్నీ కూడా బయటికి రావాలి, కరెక్ట్ కాదు. మీరు అంటే ఇప్పుడు మనకు అరుంధతి కాదు, ఏదో భాగమతి సినిమా ఉంటుంది, అలా విలను మొత్తం సినిమా అంతా ఎట్లుంటాడు,
అంటే చాలా మంచి 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 పర్సన్ లెక్క ప్రొజెక్ట్ అవుతూ ఉంటాడు. ఓకే. కానీ లాస్ట్కి ఏమవుతుంది, ఏమవుతుంది వాడు అసలు స్వరూపం మొత్తంతో బయటపడుతుంటాడు. సేమ్ అట్లా ఉందా ఏందనేది మన అనుమానం, సహజంగా ఒక జర్నలిస్ట్లోకి వచ్చేటువంటి అనుమానం. ఎందుకంటే సొంతంగా నీ పిఎని అందులో ఉన్నాడు కాబట్టి ఈ జరిగినటువంటి వ్యవహారాన్ని మనం ఎక్స్పోజ్ చేసినాం. దాంతోపాటు ఈ కొడంగల్లుది ఇదన్నీ చేసే వరకు మనం ఎక్కడ కూడా పర్సనల్ అటాక్లకు పోలే. ఈ ఈ విధమైనటువంటి సబ్జెక్ట్ బేస్గానే వచ్చినాం. దాని ఫలితమే మనకి దెబ్బలు. కొంతమందిని ఇప్పుడు ప్రతినిధుల్ని ఏకవచనంతో సంబోధిస్తుంటారు మీరు. తెలంగాణ లాంగ్వేజ్ ఏకవచనమే కదా బ్రదర్. నేనేమో అరే తురైలు కొడతలేను, లకరాలు మకరాలు వాడతలేను, అట్లా వాడటంలో స్వేచ్ఛ తిరుగుతున్నారు. నేనేమో మారు పేర్లు పెడతలేను. ఇప్పుడు పేరు ఏది ఉంటే అదే పెడుతున్నా. రేవంత్ రెడ్డి గారు అని అంటున్నాం, రేవంత్ రెడ్డి అంటాం అంతే. ఇప్పుడు అంటే నీకు జర్నలిజంలో గారు గీరు కూడా ఉండదు నీకు. అంటే మనం క్వశ్చన్ చేసే దాంట్లో ఆ వేవ్ కోసం దానికోసం ప్రజలు దాన్ని ఇష్టపడుతుంటారు కాబట్టి ఆ విధంగా మనం మాట్లాడుతుంటాం. అయితే అందులో కూడా ఏ నీకు బూత్ ఉండదు. ఇప్పుడు ఇంకా వీరే కదా మాట్లాడతాడు. వాడేమో చెప్పు తీసుకొని కొట్టంటాడు, వాడేమో ముండా కొడుకులు అంటాడు, వాడేమో సన్నాసులు అంటాడు. వాళ్ళే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. రేవంత్ రెడ్డి గారి ఆడియో కాల్స్ కొన్ని అధికారులకు ఫోన్ పెట్టినాయి కూడా. మరి ఇంకా ఆ లాంగ్వేజ్ మరి అన్ని మాట్లాడినా మనం ఆయన స్వయంగా నాకే పీసీసీగా ఉన్నప్పుడు ఫోన్ చేసి తిట్టిండు. ఆయన ఇట్లనే తిట్టిండు, చెప్పిన సన్నాసోడు నువ్వు ఎట్ట రాసినావు, బుద్ధి లేకుండా అట్టెట్ట రాసినావు, ఇట్ట చేసినావు అని. అంటే ఆయననే స్థిమితం కోల్పోతున్నాడు, ఆయననే కాన్షియస్ కోల్పోతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మనమేమో ఎక్కడ మన లైన్ దాటలే. కాకపోతే కొంత మనం అగ్రెసివ్గా ఉంటాం. ఏం చేస్తారు నా ఇంటికి ఏమైనా వ్యక్తారా అంటాం. ఏం చేస్తారు మరి ఇప్పటికి కూడా అదే. ఇప్పుడు సరే ఇంటికి వ్యక్తాలను చూసి దాన్ని కట్ చేసి కొట్టింది చూపించచ్చు. ఇవన్నీ మనకు తెలిసే. అది కూడా అఫీషియల్ పేజెస్, కాంగ్రెస్ పేజెస్ ఇప్పటికైనా గదే మరి ఈ ఇంటికనే వీక్. అంటే దీని ద్వారా ఏమర్థమవుతుందంటేనా, అసలు వేరే కామందుడు దేశ 100 రాసిన వాళ్ళు ఇప్పుడు దీనికి అటాచ్ చేయడం వల్ల ఉద్దేశం ఏంటి? కొట్టిన తెలుస్తుంది కదా. అంటే నువ్వే ఒప్పుకుంటున్నావు కొట్టినావా ఆ వీడియో వెనకాల అర్థం అదే కదా. ఇప్పుడు ఇప్పటికైనా ఏం ఇంటికేం బీకలే. ఇది ఇంకా స్ట్రాంగ్ చేసిరు మీరు, అంతేనా? ఇది ఇంకా స్ట్రాంగ్ చేసిరు, నాకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు, ఇంకా జనం పక్షాన్ని ఎక్కువ కొట్లాడరా అని చెప్పినట్టు మీరు ఇదంతా ఎంత ముందుకన్నా కూడా ఇంకా ధైర్యంగా వెళ్తా 100%. ఏమైతే సంపతలు కావచ్చు అంతకుమించి. ఇంకా అట్లా ఉంటాం. నీలాంటి వాడు గుర్తించడా? మిమ్మల్ని ఒక్కరిని తొక్కేస్తే 100 మంది లేస్తారు. కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ అనే కాదు, ఎవరైనా సమాజంలో జనంని తొక్కాలనుకున్నోడు ఎప్పుడైనా కానీ నాయకుడు కాలేడు, నిలబడదు కూడా వ్యవస్థ. జనం నుంచి నీకు జనం వేసిన భిక్ష ఈ ఓట్లు. ఈ భిక్షతోటి నువ్వు సీఎం అయినావు, ఇలా ఎమ్మెల్యే అయినావు, ఏదైనా అయినావు. నువ్వు వాళ్ళ నిర్ణయానికి వాళ్ళకే వ్యతిరేకంగా పోతే అది ఎప్పటికైనా నువ్వు కాలానికి వ్యతిరేకంగా పోయినట్టే కదా. మనం కాలానుగుణంగా పోవాలి. నువ్వు దానికి వ్యతిరేకంగా పోతే ఏమవుతుంది? నీ నాశనం నువ్వే తెచ్చుకున్నాడు అని. ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ క్యాండిడేట్ అని ఒక ముద్ర వేసిరా. అంటే ఎట్లా బీఆర్ఎస్ క్యాండిడేట్ అనుకుంటున్నారు బ్రదర్? మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మామూలుగా రూలింగ్లో ఉన్నప్పుడు ఎవరైనా రూలింగ్ గవర్నమెంట్ ప్రశ్నిస్తుంది. అప్పుడు రూలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళని ప్రశ్నించరే. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళ సైడ్ లేకుండా ఎవరు చెప్పారు మీకు? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంటే నా దౌర్భాగ్యమో చూసే వాళ్ళకు చూడకపోవడమో. నేను గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయినప్పుడు చేసిన వీడియోలు మాట్లాడిన. అంటే అప్పుడు నాకున్న స్కోపు, అప్పుడు నాకున్న దాని ప్రకారం బయటకు వెళ్తేందుకు నాకున్న దాని ప్రకారం కొన్ని వెళ్ళే కాడికి వెళ్ళినా చేసే కాడికి చేసిన. నేను అందరికంటే ఈ తీన్మార్ మల్లన్న, ఈ రఘు, వీళ్ళు ఎవరైతే ఇలా క్వశ్చన్ చేసి నేను మీ గవర్నమెంట్ దింపినామని అనుకుంటున్నారో వీళ్ళకంటే ముందే మా దక్షిణ తెలంగాణ ప్రాంతం, నల్లగొండ ప్రాంతం వెనకబడిందని నేను వీడియోలు చేసిన. ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. నా ఛానల్లో జర్నలిస్ట్ శంకర్ అనే అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఇలా ఉంటుంది. మీరు అలా పోయి చూడొచ్చు. ఇప్పుడు మీరు అంటే ఏదో 1-2 సిచ్యువేషన్స్లో మనము కాళేశ్వరానికి పాజిటివ్గా మాట్లాడితే కేసీఆర్కు అనుకూలంగానే ఇది కాదు చేయాల్సింది. మామూలుగా పబ్లిక్ టాక్ అట్లా ఉందా? అంటే నేను ఒక మాట ఒకటే మాట అంటే తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతూ అందరూ బీఆర్ఎస్ అవుతారా? ఒక మాట నీకు మెడికల్ కాలేజీలు రావని మనం లొల్లి పెట్టిర్రు. అవును నిజంగానే రాలేదని మనం చెప్పినాం. అది మనం బీఆర్ఎస్ వాళ్ళం అయిపోతామా? గుర్తించాలి అయిపోతావా? అంటే అంటే నువ్వు మంచి ఉన్నా చెడున్నా దాని అది నెగిటివ్ చెప్పుకుంటూ పోతేనే నువ్వు అసలైన జర్నలిస్ట్, లేకపోతే బీఆర్ఎస్. దౌర్భాగ్యం అది అయిపోయింది. సమస్య ఏంటంటే మంచిని మంచి చెప్పాలి, చెడుని చెడు చెప్పాలి. మంచిని మంచి చెప్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమైనా మంచి చేస్తుంటే మంచి అని చెప్తాం మేము, తప్పేం లేదు దాంట్లో ఏం మనం అదైతలేం. షెడ్ చేసి షెడ్ అని చెప్తున్నాం. అంటే ఈ 6 గ్యారెంటీలు ఇచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటారు. 6 గ్యారెంటీలు ఎందుకు? మనం ఏదొచ్చినా కొట్లాడుతూనే ఉంటాం. ఏ సమస్య వచ్చినా కొట్లాడుతున్నాం. రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా గిట్లనే కొట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు సోకాళ్ళు జర్నలిస్టుల పేరు చెప్పారు కానీ 2 పేరు, వాళ్ళు చీమ చెట్టు కన్నా కూడా ఎక్కడి నుంచో 119 కాన్స్టిట్యూన్సీలు తిరుగుతారు. అలాంటిది ఒక సహచార జర్నలిస్టుకు ఈ రేంజ్లో దాడి జరిగితే కూడా నోరు మెదపట్లేదు. వాళ్ళ జర్నలిస్టా కాంగ్రెస్ జర్నలిస్టా?
ఏమొద్దు బ్రదర్, వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం కూడా మనకి నాకేం బాధ లేదు, ఏం అది లేదు. ఇప్పుడు నువ్వు నీ ఛానల్ చిన్నది కావచ్చు, నువ్వు చిన్న వ్యక్తి కావచ్చు, నువ్వు సపోర్ట్ చేసినావు కదా, నీళ్ళకి ఇంకో 2-3 ఉంటారు కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా, ఎనఫ్. అంటే నా స్థాయి, నా స్టామినా గింత. నేను ఇలా 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా. నువ్వు ఇలాంటి వాడు కలిస్తే ఇంకొక 2-3 ఎక్స్ట్రా చేస్తా, ఇంకొక 10 మందిని చేస్తా. మనం చిన్నగా బిల్డ్ చేసుకుంటూ పోదాం. మనమేమో అబ్రకు దబ్ర లెక్క ఒకటి రోజు కోట్లకు పడిగెత్తాలనో, కోట్ల వ్యూస్ రావాలనో ఇట్లా ఏం లేదు. నిజము 10 మంది చూసినా చాలు, ఆ 10 మందిలో ఒక్కరు నమ్మినా చాలు. మీకు ఇంత పెద్ద దాడి జరిగితే చిన్న షార్ట్లో కానీ చిన్న వీడియోలో కూడా వేయకుండా మళ్ళీ ఏం చేసిండు, నేను ఒక వీడియో వచ్చిన తీన్మార్ మల్లన్న పైన నాకు కూడా వ్యక్తిగతంగా ఒక చిన్న కోపం ఉంది. ఎందుకంటే ఒక సహచర జర్నలిస్టుకు ఇంత దాడి జరిగితే దాన్ని స్పందించకపోగా ఏమంటుండు, నిన్న డ్రామారావు నువ్వు పాండుగానికి డబ్బులు ఇచ్చి నన్ను చంపించడానికి ట్రై చేస్తున్నాను అని పెద్ద హెడ్లైన్ చేసి ఒక వీడియో చేసినాను. అంటే మొత్తం 3 రోజుల నుంచి మన మీద దాడి, మీలాంటి వాళ్ళు మాట్లాడడం ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కదా. ఇప్పుడు వాడు కూడా కొంత వాడిని హైప్ చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, ఇట్లాంటివి. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం మర్డర్ అటెంప్ట్ ఆయన మీద ఎందుకు చేశారు? ఇప్పుడు వాళ్ళు చెప్తే నమ్ముతున్నారు కదా బ్రదర్. పొద్దుగా లేస్తే ఆయన చెప్పేటువంటి విషయాలని నమ్ముతూ ఉన్నారు జనం. నమ్ముతూ ఉన్నారంటే ఆ మైకంలో ఉన్నారు. ఇంకా ఆ ట్రాన్స్ నుంచి బయటకు రావడానికి కొంచెం టైం పడుతుంది. వెంటనే రాదు కదా. ఇప్పుడు మనకు రైతు బంధు ఎప్పుడైనా టైంకి వచ్చేది అని చెప్పేసి ప్రజలే చెప్పేది, మనం చెప్పే మాట కాదు. లేట్గా వచ్చే వరకు ఈసారి అర్థమవుతుంది. ఎందుకు రాలేదనేది ఇప్పుడు అర్థమవుతుంది. అట్లనే వీళ్ళు కూడా కొంత ట్రాన్స్ నుంచి బయటకు వస్తారు. ఇప్పటికీ ఏం లేదు, అంటే అది ఒక అలవాటు అయిపోయింది. మనం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చూస్తాం. అట్లా కరెక్ట్ వచ్చి 3 months కూడా అవుతలేదు. ఇంకా ఏదైతే ప్రొసీజర్ రన్నింగ్లో ఉందో దాన్ని కూడా కంటిన్యూ చేయలేకపోతున్నాయి. ఇక అదంతా పొలిటికల్గా జరుగుతున్నటువంటి వ్యవహారం. సో 100% జనం చూస్తూనే ఉన్నారు. మన విషయంలో కూడా చెప్తున్నా కదా, వారు ఎవరైతే అధికార పార్టీలో ఉన్నారో వాళ్ళు మాలాంటి జర్నలిస్టులు, నీలాంటి జర్నలిస్టు ఎవడైనా ప్రశ్నిస్తే, ఎవడైనా మాట్లాడితే దాడులు కాదు చేయాల్సింది. మీరు మా మాటలో వాస్తవం ఉంటే మేము చేసిన దాంట్లో ప్రజల కోణమే ఉంటుంది కాబట్టి నువ్వు ఆ వర్షన్ తీసుకొని దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేయండి, దాన్ని ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయండి. అంతేగాని ఇప్పుడు నన్ను దాడి చేస్తున్నావు, నీ మీద దాడి చేస్తున్నావు, ఆగిపోతాను అనుకుంటే అవుతుందా? ఇలా నా మీద దాడి చేస్తే నువ్వు వచ్చినావు, రేపు నీ మీద దాడి చేస్తే ఇంకా 100 మంది వస్తాము, ఇంకా అది ఎక్కువ అవుతుంది. అంటే నువ్వు ఇట్లా దాడులు చేసి ఆపాలనుకుంటే మరి సమైక్యాంధ్ర రాష్ట్రంలో దాడి చేస్తే ఎక్కడక్కడ ఆగిపోవాలి కదా, ఆగిపోయిందా? సో అంతకంటే ఎక్కువ ఉంటుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. అదే మీ పైన కేవలం దాడే చేయాలనుకున్నారా, లేకుంటే మర్డర్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి? ఇక వాళ్ళు ఏమనుకున్నారో మనం తప్పించుకొని పారిపోయినాము. ఇక లక్కీగా అందరం కొంచెం సేఫ్గా బయటపడ్డాము. కొంచెం జస్ట్ త్రుటిలో బయటపడ్డట్టుందన్న. అసలు ఆ సమూహం చూస్తుంటే మీ మీద ఒక కక్షపూరితంగా అటాక్ చేసి జస్ట్ త్రుటిలో మీరు తప్పించుకున్నట్టే ఉంది. అదే అన్న కేటీఆర్ గారు వచ్చారు కదా పరామర్శలో, ఏం పరామర్శ వచ్చారు? మేము ఉంటాము అంటే నువ్వు ఫైట్ చేస్తున్నావు, నీ వెనకాల ఉంటాం అన్నట్టుగా చెప్పారు వాళ్ళు. సో కాబట్టి దానికి సంబంధించి మాట్లాడారు, అది జరిగింది. ఇంకోటన్నా ఫ్యామిలీ మెంబర్స్ అమ్మగారితో మాట్లాడినా ఇంకా ఎట్లా ఉందన్న, పాపం వాళ్ళు చాలా బాధపడతారు. నాన్న కూడా గతంలో ఈ విధంగానే కాలం చేశాడని విన్నాం. మరి అమ్మ దీని గురించి చాలా బాధపడుతుంది. ఆమె బాధపడుతుంటే నేనే బాధితుగా అనుకున్నాను. మరి అమ్మకేం పరామర్శిస్తాను? ఏం లేదు అంటే తప్పకుండా బ్రదర్, ఇప్పుడు మనది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి వృత్తి మనది. ఇందులో అచీవ్మెంట్స్ ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, దెబ్బలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఎంతోమంది జర్నలిస్టులు ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు ఉంటారు. ఎంతోమంది జర్నలిస్టులు గిట్లా మాట్లాడుతున్నందుకు బలైన వాళ్ళు ఉంటారు. అర్థమైందా? ఎంతోమంది జర్నలిస్టులు అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మనం ఒక కోటర్ ఎంచుకున్నాం, మనం ఒక దాంట్లో వెళ్తున్నాం. దీంట్లో రేపు ఏమవుతుందని భయపడడం కంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, ఇప్పుడు మనం ప్రజలకు ఏ విధంగా వాస్తవాలు చెప్తున్నాం దాని కోణంలోనే ఉండాలి. మనం ఎవరికి భరోసా ఇవ్వలేము, ఎవరికి ఏం చేయలేము. రేపు ఇంకా పెద్ద జరగవచ్చు, ఇంకేమైనా జరగవచ్చు. కాకపోతే జాగ్రత్తగా ఉండడం మన కర్తవ్యం. మన ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇవన్నీ కాబట్టి. కానీ ఇంత భయాందోళన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఒకనాడు ఎమర్జెన్సీలు వచ్చినట్టు ఎందుకు వస్తున్నాయి? మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు? తెలంగాణ పాలిటిక్స్ అయితే ఆ సాంప్రదాయం లేదు. మరి వీళ్ళు తీసుకొస్తారు కొత్తగా ఇప్పుడు. మరి ఇక ఇట్లా తీసుకొస్తే అది ఏందాక దాదిస్తుంది. ఇప్పుడు ఇవాళ దెబ్బతిన్నోడు రేపన్నాడు మళ్ళీ వాడు అధికారంలోకి వస్తే నిందితులపైన ఎలాంటి చర్య తీసుకోలేదా మీరు? ఇద్దరిని ఏదో అరెస్ట్ చేసిరంట, ఇప్పటిదాకా ఇంకేం చేయలేదు. ఇంకా ఏదో చిన్న కేసులు పెట్టి వేసిరంట. సో చూస్తా అంటే ఈ 2-3 రోజులు రెస్ట్ తర్వాత, ఈ 1 week తర్వాత పోయి ఒకసారి మరి ఏమైందని మన లాయర్ నోమల్ని బట్టి తప్పకుండా కేసు అయితే లాస్ట్ దాకా కొట్లాడతా. దాంట్లో ఎవరున్నారో చూస్తే, ఎందుకంటే అన్ని సాక్ష్యాలు, అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి దాన్ని తగ్గేటువంటి ప్రసక్తి ఏం లేదు. 100% దాన్ని లాస్ట్ ఎవరున్నారో పెద్దలకి దాకా గుంజుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ శంకర్ ముందుకు కొనసాగుతూనే ఉంటాడు 100%. అసలు ఎక్కడ కూడా మనం తగ్గేది లేదు, ఎక్కడ కూడా మన గొంతు ఆగేది లేదు. జర ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇంత మెల్లగా మాట్లాడుతున్నాను. అందుకే మేము కూడా నా వాయిస్ అలాగనే ఉంది. నేను ఆ రోజు కూడా చెప్పిన, నా వీడియోస్లో చెప్పిన,
ఇప్పుడు ఏం బయట కూడా చేస్తారు? మిమ్మల్ని పరామర్శించడానికి నెంబర్ ఆఫ్ ఉండరు. నన్ను ఏం చేస్తారు, మహా అయితే కేసులు పెడతారు, నాకు గొంతు ఆపలేరు. అంతే. సో కాబట్టి ఇది ఆపలేరు. ఒకరికి శంకర్ అనేటువంటి గొంతు ఆపితే నీలాంటి బ్రదర్స్ ఎంతో మంది వస్తారు, 100 మంది వస్తాం 100 మంది వస్తారు. బరాబర్. సో మన గొంతు ఒక్కటి లేకపోయినా మన సజెషన్లు ఉంటాయి, ఇవి ఉంటాయి, రకరకాలుగా ఉంటుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదు. నిన్నటి దాకా మేము సెకండ్ గేర్లో ఫస్ట్ గేర్లో పోయి ఉంటే ఇప్పుడు ఇంకో 3వ గేర్ 4వ గేర్లో ముందు పోతాం. ఓకే. అక్కడ కూడా ఎక్కడ పర్సనల్ అటాక్లు ఉండవు. మళ్ళీ కూడా చెప్తున్నాను, నేను మీ ఛానల్ ముఖంగా చెప్తున్నా, నేను ఎవరిని పర్సనల్ అటాక్ చేయ, ఎవరి ఫ్యామిలీ జోలికి పోను. ఓకే. నేను సబ్జెక్టు కోసం మాట్లాడతా, జనం ఒక ఇష్యూ పడితే అది మాట్లాడతా. స్టేట్ విషయంలో 100% నేను రియాక్ట్ అవుతా. అది నీళ్ళ విషయం కావచ్చు, కరెంటు విషయం కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఏమైనా ఇబ్బంది అవుతున్నటువంటి అట్లాంటి విషయంలో 100% మనం ఫైట్ చేస్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అయితే యాక్చువల్గా అన్నను పరామర్శించడానికి చాలామంది వచ్చారు. ఇంకా అన్న టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు. వాళ్ళ అమ్మ కూడా పాపం ఆవేదన చెందుతున్నారు. కాబట్టి షార్ట్ వీడియో రూపంలో మనం కవర్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.